మేడ్చల్లో ఎంపీ ఈటెల రాజేందర్ సంబంధించిన కొన్ని ఫ్లెక్సీలు ఏవైతే తనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు సంబంధించి ఈటెల రాజేందర్ మద్దతుగా ఈరోజు ముదిరాజ్ సమన్వయ కమిటీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అసలు వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఏంది, దీని వెనకాల ఎవరున్నారు, ఇప్పటివరకు కూడా విచారణలో ఎలాంటి విషయాలు అయితే బయటకు రాలేవు, ప్రధాన నిందితులు ఎవరనేది, అది ఎవరు ఏర్పాటు చేసారు ఏందనేది కూడా ఇప్పటివరకు బయటకు రాలేదు. ఎట్లా చూడొచ్చు అంటే పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసిరా, బయట వాళ్ళు చేసిరా, ఏందో పూర్తిగా మాట్లాడి తెలుసుకుందాం. ఎట్లా చూస్తారంటే బీజేపీ ఈటెల రాజేందర్ పైన వ్యక్తిగతంగానే ఈ దాడి చేసారు అనుకోవచ్చా, లేకుంటే పార్టీలకు సంబంధించి చేసారు అనుకోవచ్చా? ఈటెల రాజేందర్ గారి మీద వ్యక్తిగతంగా చేసినా ఇంకొక రకంగా చేసినా ఖచ్చితంగా తిప్పికొడతాం. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ జనాభా అంటే సింహ భాగం ఉన్నటువంటి జనాభా, బీసీలలో అత్యధిక జనాభా మా ముదిరాజ్ జాతి జనాభా. మా ముదిరాజులకు కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల, పేద వర్గాలకి నాయకుడైనటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. ఈటెల రాజేందర్ గారి మీద వివాదాస్పదమైనటువంటి యొక్క ఫ్లెక్సీలు ఆయన యొక్క నియోజకవర్గ వ్యాప్తంగా కూకట్పల్లి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ఇంకా వేరే చోట్ల కావచ్చు, పలు చోట్లలో ఈ ఫ్లెక్సీలు వేయడం అనేటువంటిది చాలా అభ్యంతరకరమైనటువంటిది. దీన్ని ఖచ్చితంగా తిప్పికొడతాం, ఖచ్చితంగా తరిమివేస్తాం అటువంటి వ్యక్తుల్ని. అరవింద్, ఇప్పుడు ధర్మపురి అరవింద్ కానివ్వండి, ఇప్పుడు ఇటు బండి సంజయ్ కానివ్వండి, వీళ్ళిద్దరి మధ్య చర్చ పెట్టేందుకే చేస్తున్నారని చెప్పేసి కొంతమంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒకటే సామాజిక వర్గానికి, బీసీలు, ఇటు ముదిరాజులు. అంటే మీకు ఐక్యత లేకని ఇటువంటి లోపల బయటపడుతున్నాయి అనుకోవచ్చా? నేను దానికంటే ముందు మా ప్రజానికానికి చెప్పేది, అయ్యా సింహ భాగం ఈరోజు బీసీలలో జనాభా, ముదిరాజుల జనాభా అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం అత్యధిక జనాభా అంటున్నాం. మరి ఈరోజు 10 మంది ఎమ్మెల్యేలు, ఒక 5 ఎంపీలు ఉంటే మాకు ఈ బాధ ఉండునా? రాజేందర్ గారి మీద ఈ రకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి ఫ్లెక్సీలు వేసే అంత ధైర్యం ఎవరికన్నా ఉంటుండేనా? ఈ ధైర్యం ఎందుకంటే ప్రధానంగా ఒక్కడే ఉన్నాడు ఎంపీ. ఏమవుతుందో చూసుకుందాం. లేదు, మేమున్నాం. ఈటెల గారి వెనకాల ముదిరాజ్ జాతి అనేటువంటిది వెనకాల ఉన్నది. ముదిరాజ్ జాతితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా సామాన్య ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, పేదలందరూ కూడా పేదల పక్షపాతి కాబట్టి ఆయన వెనకాల ఉన్నాము. ఈటెల రాజేందర్ గారి మీద ఈ అవాకులు చెవాకులు పీల్చినటువంటి ఎవరైతే దొంగలు ఉన్నారో వారిని ఖచ్చితంగా గుర్తించాలి. గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర మంత్రి పదవి కోసమే ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇట్లా ఫ్లెక్సీలు అనేవి బయట కనిపిస్తున్నాయి. అంటే ఎవరు అడ్డుకుంటున్నారు? పార్టీలకు సంబంధించి బయట వాళ్ళైతే చేయడానికి ఆసక్తి లేదని చెప్తున్నారు కొంతమంది. కంపల్సరీ పార్టీ వాళ్ళే చేసి ఉంటారు అని అంటున్నారు. మీకు ఎవరిపైన అనుమానం ఉందా, లేకుంటే ఏంది? అనుమానము పార్టీల మీద ఉంది. ఎందుకంటే వేరే పార్టీ వాళ్ళకి అవసరం లేదు. ఇది బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళే ఈ చిన్న రాజకీయాలు చేస్తారు. అంటే ఒకవేళ ఈటెల రాజేందర్ గారిని అణిచివేస్తే, ఈటెల గారి కొంచెం దుమ్మేస్తే, ఆయనకి ఏమైనా మరక ఏర్పడితే నాకేమైనా అవకాశం వస్తున్నటువంటి చిన్న భావంతో, అటువంటి భావంతో వాళ్ళు చేస్తున్నారు. అది తప్పది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రాబోతుంది. రాబోయే టైంలో వీళ్ళు చిల్లర రాజకీయాలు చేసుకుంటే జారిపడతారు. ఎంతండి కేసీఆర్ ఎన్ని ఓటుతో పోయిందండి? 1.8 ఓటుతో పోయింది కేసీఆర్. తెలంగాణ లోపల బడుగు బలహీన వర్గాల నాయకులు ఎదిగినటువంటి ఈటెల రాజేందర్ గారికి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 10% ఓట్లు ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. ఇది జారవిడుచుకోవద్దు. ఈ విషయం తెలుసుకోవాలి. ప్రతి బీజేపీ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా నాయకులు ఎవరైతే పదవులు ఆశిస్తున్నారో, ఈటెల రాజేందర్ గారి మీద దుమ్మేస్తే, ఇతరమైన మరక అయితే నాకు పార్టీ పదవి దొరుకుతున్నటువంటి ఎవరైతే ఆశపడుతున్నారో అది తప్పదు. అటువంటి విషయాలు మానుకోవాలి. రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు ఈ విషయంలో చొరవ తీసుకొని దోషులను పట్టుకోవాలి. దోషులు బీజేపీ పార్టీలో ఉన్నారు, వేరే పార్టీలు లేరు, వేరే వాళ్ళు కాదు, వేరే వాళ్ళకి అవసరమే లేదు అది. కాబట్టి ఆ దోషులు పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఆయన ఎప్పుడు కూడా పదవుల గురించి ఏ ఆలోచన చేయలేదు. ఎప్పుడు కూడా పదవులను తృణోపాయంగా తొక్కేసిండు ఆయన. ఏ అవసరం వచ్చినా, ఎప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నా పదవుల గురించి మటుకు ఎప్పుడు ఆయన ఇది కాలేదు. అంటే ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందంటారు ఒకవేళ బీజేపీలో ప్రభుత్వం ఏర్పడవచ్చు? ఛాయిస్ ఉన్నప్పుడు అందరు కూడా ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఉంటారు కదా. బీజేపీ పార్టీలో సీనియర్లు చాలా మంది ఉన్నారు. కిషన్ రెడ్డి కానివ్వండి, బండి సంజయ్ కానివ్వండి, వాళ్ళందరినీ దాటుకొని వెళ్ళగలిగే శక్తి ఉన్నది. అంటే ఈటెల ఎందుకు నమ్ముతుంది అధిష్టానం? అంటే ఆయనకు ముదిరాజులు అనేది ఒకటి ఉంది కదా, కార్డు. ఆ కార్డు ఉన్నదన్న విధంగా ఆయనను బదలాం చేస్తే ఆయన ప్రాబల్యం తగ్గించాలన్న ఉద్దేశంతో ఎవరైనా ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఇది అంటే
అంటే ఎవరు చేసింటారు ఇప్పుడు ప్రధానంగా పార్టీ వాళ్ళు చేసింటారు ఎవరికైతే అభ్యంతరం ఉందో, ఎవరికైతే అడ్డంకు పడుతుండో అనుకుంటారో వాళ్ళు చేస్తారు. డైరెక్ట్ చెప్పొచ్చు కదా, ఇప్పుడు ఆల్రెడీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు అనేది మాకు తెలియదు కదా. మాకు బండి సంజయ్ విషయంలో బండి సంజయ్ ఇటు ఎంపీ అరవింద్ విషయంలో చిచ్చు పెడుతున్నారు ఈటల రాజేందర్ అని డైరెక్ట్ వార్తలు వస్తున్నాయి. ఇక మీరెందుకు దాచుడు? ఇప్పుడు అది మేము అనడం కాదు కదా, మీరు అంటారు కదా వార్తలు వస్తున్నాయి అని, మీరు అదే ఆలోచన చేయండి. మేమనడం ఎవరంటే ఎవరికైతే అనుకుంటున్నారో మాకు అడ్డమవుతాడని వాళ్ళే చేయించి ఉంటారని అనుకుంటున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఆ కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఇప్పటికీ పోలీసులు తలుచుకుంటే ఎప్పుడో బయటపడేది. అవన్నీ కాకుండా ఇప్పుడు మీరు ఇట్లాంటి కార్యక్రమాలు దేనికి సంకేతం, దేనికి ఏం చెప్తారు ఈ కార్యక్రమాలు? వాళ్ళకే నష్టం అది. ఎవరైతే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తేలుతుంది, తేలినప్పుడు పేర్లు బయటకు వస్తే వాళ్ళకే నష్టం కదా. ఇప్పుడు ఈటల రాజేందర్కి ఏం నష్టం కాదు అది. ఈటల రాజేందర్ ఇంకా ఎదుగుతాడు, దానివల్ల ఇంకా సానుభూతి పెరుగుతుంది. ఇలాంటివి వాళ్ళు చేయిస్తే ఇంకా మంచిది, ఆయనకు ఇబ్బంది ఏం లేదు. నష్టమని మీరే అంటున్నారు, మళ్ళీ ఎదుగుతాడు. ఆయనకు నష్టం చేస్తామని అనుకున్న వాళ్ళకి నష్టం అది. ఆయనని నష్టపరచాలని ఆలోచన చేసేటోళ్ళకి నష్టం అవుతుంది అది. ఒకవేళ కావాలని ఇప్పుడు ఈటల రాజేందర్ ఒకవేళ పెట్టుండొచ్చు కదా, అంటే నార్మల్ అంటే మెడిసిన్ పెట్టుకోడు. అలాంటి చిల్లర మల్లరి చాదలు చేసేట ఆయన కాదు. ఆయన వ్యక్తిత్వం అలాంటిది కాదు. పదవి కావాలంటే ప్రతి ఒక్కరికి అధికారంలోకి రావాలి, పదవి కోసం ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. అట్లాంటి కార్యక్రమాలు ఆయన అలాంటి ఆశలు పడ్డ వ్యక్తి కాదు కదా. చూస్తూనే ఉన్నాం కదా, ఆయన 40 ఏళ్ళ జీవిత చరిత్ర చూస్తున్నాము. ఆయన ఎన్నెన్ని కష్టాలు పడుకుంటా, ఎన్నెన్ని మంచి పనులు చేసుకుంటా, మంత్రి పదవులు పొందినప్పుడు కూడా ఆయన మీద ఎలాంటి అసమ్మతి కానీ ఎలాంటి ఆరోపణలు కానీ లేవు కదా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆయనకు ఆశ పుట్టుకుంటుంది? అది వచ్చేది ఉంటే ఆటోమేటిక్ వస్తుంది, ఏదన్నా వచ్చేది ఉంటే. ఆయన మంచితనాన్ని కానీ, ఆయన వెనకాల ఉన్నటువంటి ముదిరాజ్ కులము వెనకాల ఉన్నదన్న ఆలోచనతోటి కానీ వాళ్ళ అధిష్టానం నిర్ణయిస్తే అది వస్తుంది. మీ దాంట్లో యూనిటీ లేకపోవడం వల్ల ఇట్లాంటి దాడులు ఇస్తున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే మొన్న బండి సంజయ్ ఇటు ధర్మపురం అరవింద్ వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి కారణమే ఈ సంఘటన అంటారు. మా దగ్గర ఐక్యత చాలా బలంగా ఉంది. ఎందుకంటే మీరు 2023 ఎన్నికల్లో మీరు చూశారు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలే మారిపోయినాయి ముదిరాజులతో పెట్టుకుంటే. ముదిరాజుల్లో ఐక్యత లేదంటే అది మూర్ఖత్వమే. ముదిరాజుల్లో బలమైన ఐక్యత ఉంది. అయితే ముదిరాజుల్లో బలమైన నాయకులు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక ఆ నాయకత్వాన్ని ఇబ్బందుల పాలు చేయడం కోసం ప్రయత్నం జరుగుతుంది. అది ముదిరాజులే అంటున్నారండి. ఏది మీరు ముదిరాజులనే కొంతమంది నాయకులను తట్టుకోలేక ఇట్లాంటి చేస్తున్నారు అంటున్నారు. ముదిరాజు నాయకులు తట్టుకోలేకుండా కాదు, ముదిరాజు నాయకులు ఎదుగుతున్న తీరును చూసి ఇతర పార్టీలలో ఉన్న నాయకులు చేస్తున్న కుట్రగా చెప్తున్నాం. ముదిరాజులు ఎదిగితే ఎవరు బాధపడరు, సంతోషపడతారు. ఇక్కడ అన్ని సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాలకు సంబంధించిన నాయకులు వచ్చినారు. ఇక్కడ ఎందుకు వచ్చినారు? ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమ నేత, ఆకలిని గుర్తించినవాడు, బాధలను ఎరిగినవాడు, పోరాటాలు చేసినవాడు, తెలంగాణ సాధించినవాడు, జైళ్ళల్లో ఉన్న విద్యార్థులను తీసుకొచ్చినవాడు, ఆకలి కేకలు అంటే ఏందో తెలిసినవాడు, పేదవాళ్లకు సన్నబియ్యం పెట్టాలనుకున్నవాడు, ఈ బీసీ బలహీన వర్గాలకు గృహ నిర్మాణం కావాలి, సొంత ఇల్లు కావాలనుకున్నవాడు, కోకాపేట లాంటి ప్రాంతాలలో కూడా బీసీ కుల సంఘాలకు భవనాలు కావాలనుకున్నవాడు. అంటే ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగించినటువంటి ఈటల రాజేందర్ ఎదుగుతున్నటువంటి తీరును చూసి ఈర్ష్య చెందినటువంటి వాళ్ళు ఈ మధ్యలో ఈటల రాజేందర్ గారికి అక్కడక్కడ స్ట్రోలింగ్లలో టీవీలలో మీ వార్తలు వస్తున్నాయి. వారికి ఏదో అత్యున్నతమైన స్థానం వస్తుందని చెప్తుంటే దాన్ని చూడలేక ఓరవలేక యుద్ధం చేసేవాడు ఎదురుంగొచ్చి కొట్లాడాలి. అంటే సికాండీలను ముందట పెట్టి ఈ ఫ్లెక్సీలు వేయడం అనేది దుర్మార్గమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఆయన ఎదుగుదల చూడలేక చేసినారు అంటారు, ఏం చెప్తారు? ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే మా సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు ఎంతమంది అన్నా, మేము అత్యంత రాజకీయంలో వెనుకబడినటువంటి కులం మాది, విద్యలో వెనుకబడిన కులం, ఉద్యోగాల్లో వెనుకబడినటువంటి కులం, అందరికంటే ఘోరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి మా కులం, అతిపెద్ద జనాభా ఉన్నటువంటి మా కులంలో మాకు మేము చేసుకునే పరిస్థితి లేదు, ఆ కాంపిటీషనే లేదు. ఎందుకంటే ఈరోజు వచ్చినటువంటి ముదిరాజు కుల సంఘాల ప్రతినిధులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజు కులంలో అన్ని సంఘాలు ఈరోజు హాజరైనవి. సానుభూతి కోసం చేసుకున్నాడు అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఒకవేళ అట్లాంటి బయటకు వస్తే ఒకవేళ సానుభూతితోటి రేపు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడ, కేంద్ర మంత్రి కావాలనే ఆశలు ఉన్నాయట, అట్లాంటివి వర్కౌట్ అయితే అట్లా మీరు సానుభూతి పొందాలనుకుంటే ఈ ఫ్లెక్స్లు వేసుకోగలరన్నా, మీద కాల్చుకుంటారు, కాల్పులు జరిపించుకుంటారు. ఆ టైం వచ్చేది ఉంటే ఇది ఎందుకు అంటున్నా నేను. చిన్నవి ఎందుకువి? అటువంటి చిన్న క్యారెక్టర్ కాదు ఈటల రాజేందర్ గారిది. అలానే కాంప్రమైజ్ అయ్యే క్యారెక్టర్ అయితే కేసీఆర్ గారితోనే కొట్లాట చేసి
10,000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా గెలిచినటువంటి ఏకైక నాయకుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక ఈటల రాజేంద్ర గారు మాత్రమే. కాబట్టి ఇటువంటి చిల్లరమల్ల రాజకీయాలు చేసే వ్యక్తి ఈటల రాజేంద్ర గారు. వారు అసలే ఇటువంటి పరిస్థితులు అటువంటి పనులు చేసేటటువంటి ఆలోచనే వారికి లేదు. ఎందుకంటే వారు నిజాయితీకి, నీతికి, నిబద్ధతకు ఒక శిఖరం లాంటి వాడు అనే విషయము రాష్ట్రం మొత్తం కూడా తెలుసు అనే విషయాన్ని మేము చెప్తా ఉన్నాం. ఎవరు చేస్తుంటారు అంటారు మరి? అనుమానం ఏంది? ఎవరు చేస్తారు అనేది మేము ఊహించడం కాదు బ్రదర్. ఈ రాష్ట్రంలో హోంశాఖ ఉంటుంది, ఈ రాష్ట్రంలో డీజీపీ ఉంటారు, ఈ రాష్ట్రంలో సీఏ ఉంటాడు, ఈ రాష్ట్రంలో డిఎస్పీ ఉంటారు, ఈ రాష్ట్రంలో పోలీస్ కమిషనర్ ఉంటారు. వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ నేను చెప్తే మీరే అనొచ్చు, మీరు సానుభూతి కోసం చేసినరా లేదా ఆరోపణల కోసం చేసినా మీరు అనొచ్చు. అది మా డ్యూటీ కాదు. అది చెప్పాల్సినటువంటి డ్యూటీ పోలీస్ డిపార్ట్మెంట్. దాన్ని బాధ్యత వహించాల్సినటువంటిది ఆనంద్ గారు.